ఇంటి దగ్గర నుంచి 8 గంటలకి ఉదయం 8 గంటలకి బయలుదేరాము. మళ్ళీ ఇంటికొచ్చేసరికి నైట్ 9:30 అయిపోయింది. అసలు ఇంతకీ ఎక్కడికెళ్ళాము? ఇంత టైం ఎందుకు పట్టింది? ఇదంతా కూడా ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేస్తాను. మేము తూర్పుగోదావరి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళి వచ్చాము. అసలెక్కడికెళ్ళాము? ఎందుకు వెళ్ళాము? ఎవరిని కలవడానికెళ్ళాము? ఇదంతా కూడా ఈరోజు వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఈరోజు మా జర్నీ అంతా కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ రూపంలో మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడైతే మేము ఫస్ట్ అయితే కోయిలగూడెం అయితే వెళ్తున్నాము. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయిని చూడడానికి వెళ్తున్నాము. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ బాబాయిని చూసేసిన తర్వాత అక్కడ భోజనం చేసేసిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ తాడేపల్లిగూడెం అయితే వెళ్తున్నాము. కోయిలగూడెం బస్ స్టాండ్లో ఉన్నాము మేమైతే. ఇప్పుడైతే ఇంకా తాడేపల్లిగూడెంలో ఇంకొకరిని చూడడానికి వెళ్తున్నాము. రెండు ఒకే రోజు పెట్టేసుకున్నాం అన్నమాట. అంటే రెండు సార్లు వెళ్ళే కన్నా ఒక్కరోజే కొంచెం టైం పట్టినా చూసి వచ్చేద్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి తాడేపల్లిగూడెంలో బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ నుంచి మాకు అడ్రస్ తెలియదు. అయితే మేము ఆ అన్నయ్యకి కాల్ చేసాము ఎక్కడ అని చెప్పేసి. అయితే మీరు ఆ బస్ స్టాండ్ నుంచి బయటకు వచ్చి ఆటో స్టాండ్కి రండి అని చెప్పేసి అన్నారన్నమాట. సో అక్కడి నుంచి మేమైతే ఇంకా ఆటో తీసుకొని వాళ్ళు ఉండే దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఇదైతే మళ్ళీ కోయిలగూడెమే వెళ్తుంది ఈ బస్సు. ఆ బస్సు మేము దిగిన బస్సు. సో ఇంక ఇప్పుడైతే ఇక్కడికి కూడా వచ్చాము. ఇక్కడ వీళ్ళు కూడా భోజనం చేస్తాను కానీ కుదరదని చెప్తే మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం తిన్నామన్నమాట. అక్కడ నుంచి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అనేది బయలుదేరిపోయాము. సో ఇక్కడ మాకు టైం ఎంత అయింది అంటే కనుక కరెక్ట్గా 4 అయ్యింది. ఇప్పుడు మేము 4 గంటలకి బస్సు కనుక ఎక్కామంటే కనుక ఖచ్చితంగా 3 గంటల జర్నీ అయితే ఉంటుంది ఇక్కడి నుంచి. అంత టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ట్రైన్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి ఇంకా మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాం తాడేపల్లిగూడెంలో. ఇక్కడైతే ఎక్స్ప్రెస్కి అయితే టికెట్ తీసేసుకున్నాం. 1/2 అవర్లో వస్తుందని చెప్పారు 4:30కి. ఈరోజు బండి అయితే లేట్ అంట. దానివల్ల ఈ బండి అయితే మాకు దొరికింది, లేదంటే లేదన్నమాట. ఇంకేంటంటే ఈ ప్లాట్ఫామే కాదు ఆ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. మళ్ళీ మేము అటు సైడ్కి వెళ్ళాలి. టికెట్ అయితే తీసేసుకున్నాం 50 రూపీస్ టికెట్ అనమాట. ఇంకా మా కోసం అయితే ఇంకా రమేష్ అని అయితే కూడానే వచ్చాడు. ఇంకా బండి అటు సైడ్ వస్తుంది అని చెప్పి మేము అటు సైడ్ వెళ్ళేంత వరకు కూడా వెయిట్ చేసి తర్వాతనే వెళ్ళాడు. ఇంకేంటంటే మా ఫ్రెండ్‌తో ఈ అమ్మాయి చాలా బాగా కనెక్ట్ అయిపోయిందనమాట. బోసం వేసుకొని చక్కగా నవ్వుతూ ఉంది నన్ను చూసి, మా ఫ్రెండ్‌ని చూసి. కొద్దిసేపయితే ఆ పాపతో టైము స్పెండ్ చేశాము. ఇంకా బండి రావడానికి ఇంకో కొంచెం సేపయితే పడుతుంది. అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చేశారు. ఇంకా మేమైతే ఇంకా తీసుకున్న బండయితే దీని తర్వాత వస్తదనమాట. సో, అన్నీ కూడా రిజర్వేషను చేసేసుకున్నవి. మేము ఆ బోగి అయితే ఎక్కాము. అస్సలు సీట్లు లేవు. ఇదేం బస్ కాదు కదా సీటు దొరకడానికి, రిజర్వేషన్ చేయించుకోవాలి అని మీరంటారు. అయితే మేము అనుకోకుండా ట్రైన్ అనేది ఎక్కామన్నమాట. ఎక్కాలని కాదు, మేము బస్ ప్రయాణం చేద్దామని అనుకున్నాము. అయితే బస్‌కి ఎక్కువ టైం పడుతుంది కదా అని చెప్పేసి ట్రైన్‌కి మళ్ళీ వెళ్దామని చెప్పేసి అప్పటికప్పుడు అనుకున్నామన్నమాట. లేదంటే కనుక మేము కూడా అలానే చేసేవాళ్ళము. ఇంకేంటంటే సీట్స్ అయితే లేవు కదా, మేమైనా 1/2 అవర్ జర్నీయే కదా అని చెప్పేసి అలా చూస్తూ చక్కగా వీడియో తీసుకుంటూ ఉన్నాను నేను. అయితే చాలా సంవత్సరాలు అయింది నేను ట్రైన్ ప్రయాణం చేసి. ఇంతకుముందు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలి అంటే కనుక ట్రైన్‌కే వెళ్ళేవాళ్ళం. తణుకులో దిగాలన్నమాట. రాజమండ్రిలో ఎక్కి తణుకులో దిగాలి. అక్కడి నుంచి మళ్ళీ మా ఊరనేది ఆటో ఎక్కాలి. అదంతా అప్పుడన్నమాట. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు బైక్ తీసుకున్న తర్వాత అస్సలు బండికి గానీ, బస్సుకి గానీ వెళ్ళట్లేదు. బైక్ మీద వెళ్తున్నాం కదా! చాలా సంవత్సరాలయింది. మంచిగా అనిపించింది నాకైతే. ఇంక మేమైతే రాజమండ్రి పెద్ద స్టేషన్‌లో దిగిపోయాము. ఇక్కడి నుంచి మాకు వెళ్ళడానికి చాలా టైమే పట్టేసింది. ఎందుకు అంటే గనక మీకు తెలిసిందే. ఇంకా రాజమండ్రి నుంచి రైల్వే స్టేషన్‌కి బయటికి వెళ్ళిన తర్వాత 1/2 అవర్ ఇక్కడే ఉండిపోయాము. ఎందుకంటే అస్సలు బస్సులు ఖాళీ లేవు. ఏ బస్సు వెళ్ళినా ఖచ్చితంగా వెళ్తది. మేము ఒక బస్సు ఆపాము. ఆపితే బస్సు ఖాళీ లేకపోవడం వల్ల అనుకుంటా బస్సు కాంప్లెక్స్‌కి వెళ్ళదు అని చెప్పారు. ఇంక సర్లే ఇంక ఎంతసేపు వెయిట్ చేస్తామని చెప్పి ఆటో పట్టుకొని మేము గోకవరం బస్ స్టాండ్‌కయితే వెళ్ళిపోయాము. అక్కడి నుంచి మా ఊరు బస్సులయితే ఇంక అస్సలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ టైంలో అస్సలు ఖాళీ ఉండవు. చాలా మందికి తెలుసు కదా! మేము గూడెం నుంచి రాజమండ్రి రావడానికి అరగంట పట్టింది మాకు జర్నీ అన్నది. ఇక్కడి నుంచి మా ఊరు వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో 2 గంటలన్నర టైం పట్టింది. మేము ఇదే 2 గంటలు, 3 గంటలు అక్కడి నుంచి బస్‌కొస్తే టైం వేస్ట్ అయిపోద్దని చెప్పేసి మేము ట్రైన్‌కొచ్చాం. అయితే అయినా కూడా మాకు టైం వేస్ట్ అయిపోయింది. ఎందుకంటే గనక మాకు బస్సులనేది ఖాళీ ఉండవు ఈ టైంలో. నేను చెప్పాను కదా రైల్వే స్టేషన్ దగ్గర చాలా సేపు ఉండిపోయాం. తర్వాత అన్నయ్యకి కాల్ చేస్తే కొద్దిసేపు వెయిట్ చేయండి నేనొచ్చి తీసుకువెళ్తానని చెప్పేసి అన్నయ్య వచ్చి తీసుకొచ్చాడనమాట. అందుకే 9:30 అయిపోయింది.